హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్సెట్ 2025. ఇప్పుడు దాకా మనం ఆల్జీబ్రాలో చాలా టాపిక్స్ కవర్ చేసాం. ఇప్పుడు ఒక కొత్త టాపిక్ స్టార్ట్ చేద్దాం, కోఆర్డినేట్ జియోమెట్రీ. ఇది చేయడానికి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. సో అందులో ఫస్ట్ మనం సర్కిల్స్ నేర్చుకుందాం. సర్కిల్స్ నేర్చుకుంటే దాని బేసిస్ మీద సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్, ఎలిప్స్, హైపర్బోలా ఇవన్నీ ప్యారలల్గా మనం ఈజీగా చేసేయచ్చు. ఫస్ట్ మేజర్ టాపిక్ వచ్చేసి సర్కిల్స్. అసలు సర్కిల్ అంటే ఏంటి, దాని ఈక్వేషన్స్ ఏంటి, దాని ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, నార్మల్, కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఇవన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అసలు సర్కిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లోకస్ ఆఫ్ పాయింట్స్ విచ్ మూవ్స్ ఇన్ అ ప్లేన్ సచ్ దాట్ ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ అ ఫిక్స్డ్ పాయింట్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. అంటే ఒక పాయింట్ నుంచి ఒక డిస్టెన్స్లో ఆ లోకస్ అనేది సర్కిల్, ఈక్వి డిస్టెన్స్ ఉండాలి అదంతా, అదే ఒక సర్కిల్. అందులో వచ్చేసి ఆ ఫిక్స్డ్ పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ ఫిక్స్డ్ పాయింట్ని సెంటర్ అంటాం. ఆ ఫిక్స్డ్ డిస్టెన్స్ ఏదైతే ఉందో దాన్ని రేడియస్ అంటాం. ఇది సెంటర్ అండ్ రేడియస్. ఇందులో టైప్స్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్ అంటే k బేసిస్ మీద, నార్మల్ జనరల్ ఈక్వేషన్, అలాంటి ఈక్వేషన్స్ ఇప్పుడు చూడబోతాం మనం. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. అసలు స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఏంటి? x² + y² = r². దీంట్లో మనకి సెంటర్ అనేది 0,0, r వచ్చేసి రేడియస్. సెంటర్ 0,0 ఇచ్చినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా x² + y² = r². దెన్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ సెంటర్ రేడియస్ ఫార్మ్. ఇన్ సెంటర్ రేడియస్ ఫార్మ్ అంటే ఒక సెంటర్ ఇచ్చి అట్ దిస్ సెంటర్ అని ఒక పాయింట్ ఇస్తే దాన్ని h,k కి కన్జ్యూమ్ చేసుకొని అలాంటి టైప్ ఆఫ్ ఈక్వేషన్స్కి సర్కిల్ ఈక్వేషన్ ఇలా ఉంటుంది: x - h² + y - k² = r². As usual, h,k is the center, r is the radius. Then equation of circle in general form. Normal general equation of the circle. ఇది ఎక్కడైనా సరే మనం చూస్తాం. x² + y² + 2gx + 2fy + c = 0. ఈ 2g అనేది x కోఎఫిషియంట్, 2f అనేది y కోఎఫిషియంట్. ఇందులో సెంటర్ వచ్చేసి -g, -f అండ్ r √g² + f² - c. ఇది జనరల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్. Then equation of circle with point x1, y1 and x2, y2. ఒక 2 పాయింట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఫైండ్ అవుట్ చేయమని అడిగినప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఇది: x - x1 × x - x2 + y - y1 × y - y2 = 0. ఇవి ఈక్వేషన్స్ ఆఫ్ సర్కిల్స్. అండ్ దెన్ పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ అ సర్కిల్. ఇక్కడ దాకా మనం సర్కిల్స్ అంటే ఏంటి, దాన్ని ఎన్ని టైప్స్ చూసాం. ఇప్పుడు పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే ఒక టీటా ఫామ్లో, sin θ cos θ ఫామ్లో ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ అనేది x² + y² = r² అనుకున్నాం. అట్ సెంటర్ 0,0. అప్పుడు మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ x r cos θ, y r sin θ. ఇది పారామెట్రిక్ ఈక్వేషన్. నెక్స్ట్, పొజిషన్ ఆఫ్ అ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అ సర్కిల్. ఒక పాయింట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు అ సర్కిల్ ఎలా ఉంటుంది, దాని కండిషన్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక సర్కిల్ ఈక్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ జనరల్ ఈక్వేషన్ తీసుకుందాం: x² + y² + 2gx + 2fy + c = 0. అండ్ ఆ పాయింట్ వచ్చేసి x, y అజ్యూమ్ చేసుకుందాం. అప్పుడు రేడియస్ అనేది r, c అనేది సెంటర్. ఇలా ఒక డయాగ్రామ్లో ఇది h,k సెంటర్, ఇది p అట్ ఎ డిస్టెన్స్. అప్పుడు r ఇంకా c డిస్టెన్స్ అంటే c ఇంకా p, cp డిస్టెన్స్ అంటే √x1 - x2² ఆ ఫార్ములా యూజ్ చేసి cp డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసి ఇచ్చిన ఈక్వేషన్లో r ఫైండ్ అవుట్ చేసి ఆ పాయింట్ అనేది cp ఈజ్ గ్రేటర్ దాన్ r అని వచ్చిందనుకో, అప్పుడు పాయింట్ లైస్ అవుట్ సైడ్ ఆఫ్ ద సర్కిల్, అంటే పాయింట్ ఇక్కడెక్కడో ఉంది. దెన్ cp = r ఆన్ ద కర్వ్. cp అనేది r అయితే ఆన్ ద సర్కిల్. cp అనేది <r అంటే మనకి ఇన్సైడ్ ద సర్కిల్ పాయింట్ ఎక్కడో. ఇది మనకి పొజిషన్ ఆఫ్ అ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు అ సర్కిల్. దెన్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ గుర్తుపెట్టుకోవడానికి ఈజీ. S1 = 0 ఫర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్. S1 అంటే ఏంటి? ఇచ్చిన సర్కిల్ ఈక్వేషన్ని S1 అజ్యూమ్ చేసుకుంటే అందులో ఒక పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే S1 = 0 ఫామ్ వస్తుంది. అంటే x × x1 + y × y1 + g × x + x1 + f × y + y1 + c = 0. ఇది S1. దెన్ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఇది ఫార్ములా: at point x1 and y1.
x minus x1 by x1 plus g is equals to y minus y1 by y1 plus f. ఇది ఈక్వేషన్ ఆఫ్ నార్మల్. ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ రెండు సేమ్ మనకి. s1 ఈక్వల్స్ టు 0. s1 అంటే మళ్ళీ ఇది ఒక పాయింట్ అనే దాన్ని ఈక్వేషన్ జనరల్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే s1 ఈక్వల్స్ టు 0 వచ్చేస్తుంది. సో ఈ టాపిక్ అంతా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ప్రాబ్లమ్ చేద్దాం మనం. ఫస్ట్ అసలు మనకి ఏమి ఇచ్చాడు? ఫస్ట్ క్వశ్చన్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అని ఒక సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చాడు. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఆల్రెడీ సెంటర్ అండ్ రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి నేను ఆల్రెడీ ఫార్ములాస్ చెప్పేశాను. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుని మనం ఇప్పుడు ఇది సాల్వ్ చేద్దాం. అసలు ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? 3x² + 3y² - 8x - 10y + 3 = 0. ఇది జనరల్ ఫామ్లో ఉందా అంటే లేదు. జనరల్ ఫామ్లో x² + y² మాత్రమే ఉండాలి. అంటే x² y² కోఎఫిషియంట్ 1 ఉండాలి. మనకి ఇక్కడ 3 ఉంది. సో దీన్ని 3తో డివైడ్ చేసుకోవాలి. అంటే x² + y² - 8/3x - 10/3y + 1 = 0. ఇది జనరల్ ఫామ్ ఆఫ్ సర్కిల్ ఈక్వేషన్లో ఉంది. అంటే లెట్ us కంపేర్. ఇదేంటి? x² + y² + 2gx + 2fy + c = 0 ఫామ్లో ఉంది. ఇందులో కోఎఫిషియంట్స్ చూద్దాం. కోఎఫిషియంట్ ఆఫ్ x, కోఎఫిషియంట్ ఆఫ్ y. 2g is equals to -8/3, 2f is equals to -10/3. ఇప్పుడు g is equals to -4/3, f is equals to -5/3. సో సెంటర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇలా ఒక ఈక్వేషన్ ఇచ్చినప్పుడు సెంటర్ అనేది -g, -f ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో -(-4/3, -(-5/3). సెంటర్ వచ్చేసి 4/3, 5/3. ఇది సెంటర్. ఇప్పుడు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి మనం. రేడియస్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి? √g² + f² - c. ఇక్కడ c ఏంటి? కాన్స్టెంట్ 1 కదా. c is equals to 1. gf వాల్యూస్ ఆల్రెడీ ఉంది. డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేది. g² అంటే -4/3 హోల్ స్క్వేర్ 16/9 ప్లస్ f² అంటే -5/3 హోల్ స్క్వేర్ 25/9. c అంటే 1 -1 సబ్స్టిట్యూట్ చేసేసాం. దెన్ √/, ఇదేమవుతుంది మనకి 41/9 - 1. దీన్ని ఎలా రాసుకోవచ్చు? 41 - 9/9 √32/9. 32ని ఎలా రాసుకోవచ్చు మనం? √16 × 2/9. దట్ ఈస్ 4√2/3. ఇది రేడియస్. ఇది సర్కిల్ యొక్క సెంటర్, అది సర్కిల్ యొక్క రేడియస్. Next question ఏమైనా చూడండి. The equation of the circle with center 1, 2 as the center and passes through 4, 6. ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు సెంటర్ ఏమి ఇచ్చారు మనకి? 1, 2 అట్ అ పాయింట్. ఒక పాయింట్ 4, 6 అని ఇచ్చేస్తారు. సో ఫస్ట్ c is equals to h, k. h, k ఏమి ఇచ్చేసారు మనకి? 1, 2. r ఫైండ్ అవుట్ చేయడానికి ఏంటి మనకి ఫార్ములా? ఇందులో ఆల్రెడీ మనం పొజిషన్ ఆఫ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు సర్కిల్ అన్నప్పుడు r is equals to cp కదా. c అనేది సెంటర్, p అనేది ఒక పాయింట్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మనం r ఫైండ్ అవుట్ చేస్తాం. r is equals to √. c 1, 2, పాయింట్ వచ్చేసి 4, 6. డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేసి -3 హోల్ స్క్వేర్ ప్లస్ -4 హోల్ స్క్వేర్ దట్ ఈస్ 9 + 16. r ఈక్వల్స్ టు 5. ఇది √25 కాబట్టి డైరెక్ట్ 5. r ఈజ్ ఈక్వల్స్ టు 5. ఇప్పుడు మనకి సెంటర్ ఉంది, r కూడా ఉంది. సెంటర్ ఇంకా r మనకు తెలిసినప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటి? x - h హోల్ స్క్వేర్ ప్లస్ y - k హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు r². x - 1 whole square plus y - 2 whole square
is equals to r square. 5 square ఎంత 25. x square minus 2x plus 1 plus y square minus 4x minus plus 4 minus 25 equals to 0. Then x square plus y square minus 2x, sorry, minus 4y, then minus 20 equals to 0 in equation of circle. సో ఇది వాళ్ళ టాపిక్ సమ్మరీస్. ఇంకా డీటెయిల్గా మీకు క్వశ్చన్స్ ఏమైనా కావాలి, మేము ఇంకా ప్రాక్టీస్ చేసుకోవాలి, కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా కావాలి అని అంటే మేము అది కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అదంతా రివైజ్ చేసుకొని గో త్రూ అవ్వండి. అండ్ ఇదంతా మేము ప్రాక్టీస్ చేయాలి, దీన్ని ఎలా అప్లై చేయాలో, ఇంకా ప్రాబ్లమ్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మేము క్విజ్ లింక్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. సో దాన్ని కూడా మీరు ఒక రిఫరెన్స్ లాగా తీసుకుని సాల్వ్ చేయండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. అన్నీ గ్రాస్ప్ చేసుకొని గుర్తుపెట్టుకొని ఈజీగా ఎగ్జామ్లో స్కోర్ చేసేటట్టు యూ కెన్ ట్రై. అండ్ ప్లీజ్ ఫాలో EBSET 2025. Like, share and subscribe.